మా ఊరు ఈస్ట్ గోదావరిలోని రాజమండ్రి అనే ఒక టైర్ 2 సిటీ. ఒకరోజు నేను మా ఫ్రెండ్ దగ్గరలో ఉన్న ఒక మెడికల్ స్టోర్ నుంచి వాళ్ళ ఫాదర్కి మెడిసిన్ తీసుకుందాం అని చెప్పేసి బైక్ తీసుకొని ఇద్దరం కలిసి రోడ్డు మీద వెళ్తున్నాం. ఆ రూట్ లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ నేను మా ఫ్రెండ్ బైక్ మీద వెళ్తున్నాం కదా, మా ఇద్దరిని ఆపుతాడు. మా ఫ్రెండ్ కూడా ఏం భయపడకుండా బైక్ తీసుకెళ్లి పక్కన పార్క్ చేస్తాడు. పార్క్ చేసి ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి, ఎందుకు సార్ ఆపారు, నా దగ్గర అన్నీ ఉన్నాయి సార్, ఇదిగోండి డాక్యుమెంట్స్ అని చెప్పి తను చూపిస్తాడు. జనరల్గా నేను కానీ మా ఫ్రెండ్ కానీ బైక్లో వెళ్ళినా కార్లో వెళ్ళినా మా ఇద్దరికి లైసెన్స్ ఉంది కాబట్టి మేమిద్దరం ప్రాపర్గా డాక్యుమెంట్స్ క్యారీ చేసుకుంటాం. ఎవరిని ఆపితే ప్రాబ్లం ఉండదు, ఎవరితోని మాట పడక్కర్లేదు కదా అని ఒక చిన్న ఉద్దేశంతో. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిందంటే, ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏటిని చూడలేదు. చూడకపోగా వెంటనే అతను మాతో చెప్పిన విషయం ఏంటంటే, మిమ్మల్ని నేను ఈ డాక్యుమెంట్స్ కోసం ఆపలేదు, మీరు వితౌట్ హెల్మెట్లో బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు కదా, సో దానికోసం చలానా వేస్తున్నాను, ప్రీవియస్గా ఏమన్నా పెండింగ్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాను ఆగండి అని చెప్పి చెక్ చేస్తాడు. దాని మీద ఏం చలానాస్ ఏం లేవు, ప్రజెంట్ అయితే 1000 రూపీస్ ఫైన్ వేస్తున్నానమ్మా అని చెప్పి మాతో చెప్తే, మా ఫ్రెండ్ సార్ 1000 రూపీస్ అంటే చాలా ఎక్కువ, నేను కట్టుకోలేను, ఏదైనా మినిమం ఛార్జ్ ఉంటే అది వేయండి సార్ కొంచెం అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. దానికి ఆ కానిస్టేబుల్ వితౌట్ హెల్మెట్కి మినిమం ఛార్జెస్ ఏమి ఉండవమ్మా, ఓన్లీ 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది, అదే వేస్తున్నాను నేను అని చెప్పేసి వెయిట్ చేస్తాడు, మేము ఏం చెప్తామా అని చెప్పేసి. ఇక్కడ మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, కానిస్టేబుల్ని పక్కకి తీసుకెళ్ళి సార్ ఏదైనా మేనేజ్ చేయండి సార్ ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. ఆ కానిస్టేబుల్ ఏం చేస్తాడంటే, ఒక 200 రూపీస్ క్యాష్ ఉంటే ఒక పర్సన్ ఉంటాడు అక్కడ, అతనికి తీసుకెళ్ళి ఇచ్చేసాయి అని చెప్పేసి చెప్తాడు. ఈ 200 తీసుకెళ్ళి మా ఫ్రెండ్ అతనితో ఇచ్చిన తర్వాత నుంచి బైక్ తీసుకుని అక్కడి నుంచి వచ్చేయడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత నాకు మా ఫ్రెండ్కి చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. నువ్వు 200 రూపీస్ ఫైన్ ఇచ్చి ఎలా వచ్చేస్తావురా, మినిమం ఛార్జ్ ఏదో ఇవ్వమంటే సరిపోద్ది కదా, లాస్ట్ టైం నేను ఇక్కడ రాజమండ్రిలో ఉండేటప్పుడు 175 రూపీస్ ఫైన్ వేసేవారు వితౌట్ హెల్మెట్కి, అది వేస్తే అయిపోయేది కదా, చలానా ఛార్జెస్ ఏవో ఉంటాయి వాటన్నిటితో కలుపుకొని 200కి అయిపోతుంది కదా, నువ్వెందుకు క్యాష్ ఇచ్చావు అని నేను అడిగితే, మా ఫ్రెండ్ నాతో అన్న ఫస్ట్ విషయం ఏంటంటే, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి, దీనికి ముందున్న గవర్నమెంట్లో ఆ 175 రూపీస్ వేసేవారు, వీళ్ళు అసలు 175 రూపీస్ ఫైనే వేయట్లేదు, 1000 రూపీస్ మొత్తం వీళ్ళే తీసుకుంటున్నారు, వీళ్ళకి ఏవో టార్గెట్స్ ఉన్నాయంట అని చెప్పేసి చెప్పాడు. ఈ రాజకీయాల గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇది సిచ్యువేషన్ కాదు, తర్వాత దాని గురించి చెప్తాను. సో ఇక్కడ నా వరకు వచ్చి ఈ ఫైన్ 1000 రూపీస్ అయిందన్న విషయం నాకు తెలియదు. నేను 2 years నుంచి రాజమండ్రిలో లేను, తాడేపల్లిగూడెం అనే ఒక చిన్న లొకేషన్లో నేను ఒక చిన్న కంపెనీలో జాబ్ చేసుకుంటూ అక్కడ ఉన్నాను కాబట్టి, అక్కడ ఇన్ని రూల్స్ లేవు కాబట్టి నాకు ఐడియా లేదు. ఇంటికి వచ్చిన తర్వాత 1000 రూపీస్ ఫైన్ అనేది నిజమా కాదా అని చెప్పి నేను కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, 1000 రూపీస్ వితౌట్ హెల్మెట్ చలానా అనేది కరెక్టే, కాకపోతే ఆ యాక్ట్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అంట. వెహికల్ చలానా యాక్ట్ ప్రకారం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కలాగా చలానాస్ ఉన్నాయి, కొన్ని చోట్ల 3 months లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో ఇదంతా తెలిసిన తర్వాత నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది, తీసుకున్న ఈ ఫైన్ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయని చెప్పి నేను అది కూడా వెరిఫై చేయడం స్టార్ట్ చేశాను. వెరిఫై చేసిన తర్వాత నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ వెహికల్ యాక్ట్ ప్రకారం వసూలు చేసిన ఫైన్ డబ్బులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్తాయంట. ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ డబ్బులతో ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఈ రోడ్స్ని, డివైడర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని పాడైపోతే రిపేర్ చేస్తారు, ఒకవేళ ఏమన్నా లేకపోతే కొత్తగా బిల్డ్ చేస్తారంట ఈ డబ్బులతో. సో ఆ విషయం తెలుసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే, తప్పు చేసాం, మంచిగా కదా డబ్బులు వాడేది, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు కావాల్సిందే కదా, సో దానికి ఎందుకు మా వాడు మేనేజ్ చేశాడు, అసలు ఎందుకు చేయాలి అనే ఉద్దేశంతో వాడికి ఫోన్ చేశాను. రే ఇలా జరుగుతుందంట, ఇది సిచ్యువేషన్ అంట, దానికి ఎందుకురా నువ్వు ఇలా చేసావు, డబ్బులు ఇచ్చేసి ఉంటే అయిపోయేది కదరా అని చెప్పేసానంటే, మా వాడు ఒకటే అన్నాడు, ప్రజెంట్ అయితే మంత్ ఎండ్రా, నా దగ్గర డబ్బులు లేవు, ఒకవేళ ఫైన్ పడినా ఇప్పుడు కట్టకపోయినా మినిమం ఏదో టైంలో కట్టాలి, మళ్ళీ ఆపుతారు వాళ్ళు, ఆపిన తర్వాత పలానా చలానా పెండింగ్ ఉందని చెప్పేసి అక్కడే డబ్బులు తీసుకుంటున్నారు. సో నేనైతే 200తో మేనేజ్ చేసి అక్కడి నుంచి సేవ్ అయ్యాను, నా దగ్గర ప్రజెంట్ డబ్బులు లేవు కాబట్టి అని చెప్పేసి తను చెప్పాడు. తను అది చెప్పడంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్పాడు. మాది టైర్ 2 సిటీ అని చెప్పాను కదా, మాకు దగ్గరలో చుట్టుపక్కల మొత్తం విలేజ్కి సంబంధించిన పర్సన్స్ చాలా ఎక్కువ మంది వస్తారు వెజిటేబుల్స్ అమ్ముకోవడానికి,
కొన్ని ఫ్రూట్స్ అమ్ముకోవడానికి, ఇలాంటివి అమ్ముకోవడానికి వస్తారన్నమాట. వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉండదు. ఇప్పుడు నేనంటే ChatGPTనో క్లౌడ్ ఏఐనో ఏదేనో దాన్ని అడిగి పలానా జరిగిందని చెప్పేసి ఈ సిచ్యువేషన్కి ఇన్ని డబ్బులు అవసరమా అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఆ విలేజ్ నుంచి వచ్చిన ఫార్మర్కి కానీ, ఫ్రూట్స్ అమ్ముకునే పర్సన్కి కానీ ఈ డబ్బులు గవర్నమెంట్ తీసుకుంటుందా, లేదంటే పోలీసులు తీసుకుంటారా, లేదంటే ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకులకి వెళ్తుందా అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. ఎందుకంటే మనకి అవేర్నెస్ ఆ రేంజ్లో ఉందన్నమాట. 30 సంవత్సరాలు వచ్చే నాకే తెలియదు 1000 రూపాయలు చలానా ఎవరికి వెళ్తుందని. వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. మా ఫ్రెండ్ ఇంకొక డౌట్ కూడా అడిగాడు. వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కరెక్టేరా, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, ప్రతి గవర్నమెంట్ ఇంత చలానాలు పోలీసులకి టార్గెట్స్ పెట్టి మరి వసూలు చేస్తున్నాయి కదా, కానీ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎందుకని టార్గెట్ పెట్టుకొని వాటిని డెవలప్ చేయట్లేదు అని చెప్పి ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు. అది కూడా కరెక్టే కదా అని అనిపించింది నాకు. మీలో చాలా మంది అనుకోవచ్చు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళింది మీరు, తప్పు చేసింది మీరు, అయినా సరే గవర్నమెంట్ని వేలెత్తి ఎలా చూపిస్తారా అని. కానీ ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దే కదా. దొరికినప్పుడు ఫైన్ వేసి వాళ్ళని తిట్టి భయపెట్టి ఇంకొకసారి రాకరా నువ్వు అని చెప్పి పంపించడం కంటే ఒక అవేర్నెస్ కాల్ తీసుకొని ఇలా చేయండి, ఇలా చేస్తే మన కంట్రీ డెవలప్ అవుతుంది, మీరు ఇచ్చే ఫైన్స్ ఇలా అవుతున్నాయి, ఈ ఫైన్ ఇన్కమ్ అంతా ఇలా జనరేట్ అవుతుంది, మేము ఈ డబ్బులతో ఈ పని చేసామని చెప్పి ఒక డాష్ బోర్డ్ ఇవ్వడం. లేదు అంటే బైక్ కొనేటప్పుడే లైసెన్స్ ఉన్న వాళ్ళకే మేము బైక్ అమ్ముతాం అనే రూల్ పెట్టడం. ఎలాగో బైక్ కొన్న ప్రతి ఒక్కరికి హెల్మెట్ మ్యాండేటరీ ఎలా చేశారు, ఇన్సూరెన్స్ ఎలా మ్యాండేటరీ చేశారు, అలాగే లైసెన్స్ కూడా మ్యాండేటరీ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా. అలాంటివి జరుగుతున్నాయా అంటే లేదు. నేను ఫస్ట్ టైం బైక్ కొన్నప్పుడు 2015లో ఇప్పుడు కొన్నాను నేను. అప్పుడు నేను బైక్ కొన్నప్పుడు నాకు మినిమం ప్రాసెస్ కూడా తెలియదు. వెళ్ళాను, ఫైనాన్స్ కోసం సిగ్నేచర్స్ చేయించుకున్నారు, ఒక 10 చెక్లు ఇమ్మన్నారు, చెక్లు ఇచ్చాను, బైక్ తీసుకున్నాను, వచ్చాను. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, దానికి పలానా నెంబర్ వస్తుంది, దానికి కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అన్న విషయం కూడా నాకు తెలియదు. నా వరకు ఎందుకండి పోలీస్ కానిస్టేబుల్స్కే చాలామందికి ప్రాపర్గా ఈ వెహికల్ చలానా యాక్ట్ గురించి వీటి గురించి నాలెడ్జ్ లేదు. నేను బైక్ కొన్న 10 డేస్కి పోలీసులకు దొరికితే పోలీస్ కానిస్టేబుల్ నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఈ బైక్ తాలూకా పొల్యూషన్ సర్టిఫికేట్ ఏదైనా అడిగాడు. కొని 10 డేస్ అయ్యిందండి, ఇంకా TR సర్టిఫికేట్తో తిరుగుతున్నాను నేను, అప్పుడే పొల్యూషన్ ఎలా వస్తుందని అడిగితే ఎందుకు రాదని చెప్పి నన్ను క్వశ్చన్ చేశాడు. ఎందుకన్నా మంచిది ఒకసారి కనుక్కోండి ఎవరినన్నా అని అడిగితే పక్కన ఉన్న కానిస్టేబుల్ని అడిగితే అతను అవసరం లేదని చెప్పాడు. సో ఇక్కడ అవేర్నెస్ అనేది మనకి కావాలి, పోలీసులకే కావాలి. ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది. ఏ అవేర్నెస్ తీసుకెళ్ళకుండా గవర్నమెంట్ ఎలా పడితే అలా ఫైన్లు వేసుకుంటూ వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది చెప్పండి. ప్రజలంటే ఏదో ట్యాక్స్లు వసూలు చేయడానికి, ఫైన్స్ వసూలు చేసుకోవడానికి, గవర్నమెంట్ ఖాతాలని ఫిల్ చేసుకోవడానికి అన్నట్టుగా అయిపోయింది. రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను. విజయవాడ హెవీ ట్రాఫిక్లో పోలీసులు ఎలా పడితే అలా వెహికల్స్ని ఆపుతున్నారు. ఆ వెహికల్స్ని ఆపుతున్న టైంలో వెనకాల నుంచి కొంతమంది రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు కూడా. ఈ రాంగ్ రూట్లో వెళ్ళే టైంలో వాళ్ళు వెళ్ళి వేరే వెహికల్స్ని ఢీ కొట్టడం, లేదంటే ఏదైనా బస్ కిందో, వ్యాన్ కిందో, లారీ కిందో పడిపోయి చనిపోవడం చాలా జరుగుతున్నాయి. నిజంగా చాలా జరుగుతున్నాయి. డేటా ప్రకారం ఒక సంవత్సరానికి ఇండియాలో 50 నుంచి 60 వేల మంది హెల్మెట్ లేని వాళ్ళు చనిపోతే 2500 నుంచి 3000 మంది ఈ ట్రాఫిక్ పోలీసులు ఆపుతున్నారన్న భయంతో బ్రేక్ కొట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని రాంగ్ రూట్లోకి బైక్ని వెంటనే కన్వర్ట్ చేసి ఏదో ఒక లారీ కిందో బస్ కిందో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 2500 నుంచి 3000 మంది అనేది అఫీషియల్ డేటా. అన్అఫీషియల్గా ఇంకెంతమంది ఉంటారో మనకు తెలియదు. పోలీసులు ఏమో ఆపే టైంలో కొడతారు, ఆపకపోతే కొడతారు. ఒకవేళ ఆ బైక్ పర్సన్ టెన్షన్తో బైక్ ముందుకెళ్ళిపోతే చేసి పట్టుకుంటారు, వాళ్ళని బెదిరిస్తారు. అంత ఎందుకండి. నేను లైసెన్స్ ఎలా తీసుకున్నానో చెప్తాను. చాలా సిగ్గుపడుతున్నాను నేను ఈ విషయం చేశానని చెప్పడానికి. చాలా విషయాలు నేను నేర్చుకుంటున్నాను, చేంజ్ అవుతున్నాను. నేను చేంజ్ అయ్యే విషయాలనే వీడియో తీసి ఆ విషయాల ద్వారా మీరు కూడా అవేర్ అవుతారన్న ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. నేను లైసెన్స్ ఎలా తీసుకున్నానో చెప్తాను చూడండి. నన్ను ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆపాడు. నా దగ్గర ఒక లైసెన్స్ తప్పించి రిమైనింగ్ అన్నీ ఉన్నాయి. అప్పట్లో ఇక్కడ హెల్మెట్ అడిగేవారు కాదు కాబట్టి నేను కూడా హెల్మెట్ యూజ్ చేయలేదు. ఆ కానిస్టేబుల్ ఏం చేశాడంటే మరి వాళ్ళకి టార్గెట్ అవ్వలేదో ఏమవ్వలేదో మరి నాకు తెలియదు, తీసుకెళ్ళి ఎస్ఐ దగ్గర నుంచి పెట్టాడు. ఎస్ఐ నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఎరా మీ అమ్మ బాబు బైక్ కొనిస్తే రోడ్డు మీద బలాదూరు తిరుగుతున్నావా అని అడిగాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే నేను కష్టపడి మా ఇంట్లో నాకు ఏమి ఇవ్వకపోయినా నేను జాబ్ చేసుకొని ఫైనాన్స్ పెట్టుకొని నేను నా జాబ్ కోసం అని చెప్పి కొనుక్కున్న బైక్ అది. నేను వెంటనే ఎస్ఐతే ఏమన్నానంటే లేదండి ఇది నేను కొనుక్కున్న బైకు, నేనే ఫైనాన్స్ కట్టుకుంటున్నాను, నేను జాబ్ చేస్తానని అనేసానంటే మరి లైసెన్స్ లేకుండా ఎందుకు తిరుగుతున్నావురా, మీ బాబు పేరు చెప్పు అని చెప్పి సీరియస్గా అడిగాడు. నాకు చాలా కోపం వచ్చింది. నేను ఏం చేశాను, అక్కడి నుంచి డైరెక్ట్గా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు లైసెన్స్ కావాలండి అని చెప్పి అక్కడ ఆర్టీఓ ఆఫీస్లో ఉన్న పర్సన్ని అడిగితే
3 months టైం పడుతుంది బాబు, స్లాట్స్ ఖాళీ లేవు, అప్లికేషన్ తీసుకొని నాకు ఇచ్చావంటే 3 months తర్వాత నీకు కాల్ వస్తుంది, వచ్చిన తర్వాతనే నీకు ఎల్ఆర్ వస్తుంది, అదే లెర్నర్స్ లైసెన్స్ వస్తుంది, అక్కడి నుంచి ఇంకో 1 monthలో డైరెక్ట్ లైసెన్స్ వస్తుంది అని చెప్పేసి కొన్ని రూల్స్ ఏవో చెప్పాడు నాకు. ఇక్కడేమో పోలీసులు ఎలా పడితే అలా ఆపుతున్నారు, అక్కడేమో 3 months అంటున్నారు, మళ్ళీ పోలీసులు ఆపితే ఇలా తిట్లు తినాలని నేను అనుకుంటూ బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ఏం జరిగింది, బయట ఒక బ్రోకర్ నుంచున్న బ్రోకర్ ఒక అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నీకు 2-wheeler 4-wheeler రెండింటికి లైసెన్స్ వస్తుందండి, ఇంత అమౌంట్ అవుతుంది, 1 monthలో వస్తుందండి అని చెప్తే నేను విన్నా ఆ విషయం. నన్ను పోలీసులు తిట్టారు, లైసెన్స్ కోసం నాకు అవేర్నెస్ లేదు, ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియదు. అలాగే అవ్వాలేమో అనుకున్నా. మా ఫ్రెండ్కి కాల్ చేశా, అరే ఏంటి పరిస్థితి, ఇలా అంటున్నారు, ఇక్కడ ఇలా జరుగుతుంది, 3 months టైం పడుతుందంట, డైరెక్ట్ అప్లికేషన్ తీసుకుంటే ఏమంటావురా అని అడిగా. మా ఫ్రెండ్ దానికి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నువ్వు కానీ డైరెక్ట్గా అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చావంటే 1 month తర్వాత 2 months తర్వాత 3 months తర్వాత పిలుస్తారు, పిలిచిన తర్వాత నీకు ఆన్లైన్ టెస్ట్ పెడతారు, పెట్టిన తర్వాత ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ టైం టెస్ట్ ఫెయిల్ అయిపోతావు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 1 month అలా టైం పట్టచ్చు, దానికంటే ఇక్కడ డబ్బులు ఇచ్చేసావంటే నీకు 1 monthలో లైసెన్స్ వచ్చేస్తుంది కదా, నువ్వు ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు కదా అని చెప్పాడు. అదంతా విన్న తర్వాత నిజమా కాదా అని నేనేమీ ఎంక్వైరీ చేసుకోలేదు. కరెక్టే కదా, అంతకాలం నేను ఎందుకు వెయిట్ చేయాలి, 5,000 ఇచ్చేసుకుంటే మళ్ళీ ఏ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఏ పోలీస్ ఎస్ఐ కానీ నన్ను ఆపి తిట్టరు కదా అని చెప్పే ఉద్దేశంతో 5,000 నేను ఇచ్చాను. 2-wheeler లైసెన్సు, 4-wheeler లైసెన్సు. నాకు యాక్చువల్గా 2 డ్రైవింగ్లో వచ్చు, నేను కారు డ్రైవ్ చేయగలుగుతాను, వెహికల్ డ్రైవ్ చేయగలుగుతాను. ఏది నేను లైసెన్స్ పెట్టుకున్న టైంకి. అయినా సరే నేను 5,000 రూపీస్ లంచం ఇచ్చి ఎర్లీగా స్లాట్ బుక్ చేసుకున్నాను. నేనే కాదు 95%, మ్యాక్సిమం 95 కాదు 99% ఇదే అయి ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు. మరి మీలో ఎంతమంది ఆన్ ప్రాపర్ డాక్యుమెంట్తో లైసెన్స్ తెచ్చుకున్నారో నాకు తెలియదు. నాకు అవేర్నెస్ లేదు, నేనేదో కోపంతో వెళ్ళి తీసుకున్నాను. ఓకే, ఒక్కొక్కడిది ఒక్కొక్క స్టోరీ. మా ఫ్రెండ్ చెప్పినట్టే కొంతమందికి లేట్ అవ్వచ్చు, అందుకనే రాంగ్గా స్లాట్ కొనుక్కొని లంచం ఇచ్చి లైసెన్స్ తీసుకోవచ్చు. దానికి అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆర్డీఓ ఆఫీస్లో ఉన్న పర్సన్ది. అరే బాబు, నువ్వు తీసుకునేటట్టయితే జెన్యున్గా తీసుకో. బయట బ్రోకర్స్ ఉంటారు, నువ్వు వాళ్ళకి నమ్మద్దు, వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి నువ్వు అది చేయకూడదమ్మా అని చెప్పే బాధ్యత ఎవరికి లేదు. ఎవరో అక్కడ చెప్పేవాళ్ళు లేరు, ఎందుకంటే అక్కడ బ్రోకర్ కూడా కొంత డబ్బులు తీసుకెళ్ళి వాడికేస్తాడు. ఆ లోపల ఎవరైతే ఆర్టీఓ పర్సన్ ఉన్నాడో అతనికే ఇచ్చి ఆ స్లాట్ని తొందరగా వచ్చేటట్టు చేసే పర్సనే లోపల పర్సన్. అందుకే 3 months 4 months చెప్తున్నాడు మనోడు. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, జనాలు వెనకబడి టార్గెట్స్ ఇచ్చి పోలీసులతో చలానా వేయించడం కాదు. 100% హెల్మెట్ మెయింటైన్ చేస్తారు, 100% డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తారు. మనం ఏం తక్కువ అబ్బా, మనకి ఏం తక్కువ చెప్పండి. ఇక్కడ ఇండియా నుంచి ఉన్నోళ్ళే దుబాయ్లో వెళ్ళి కార్ డ్రైవింగ్ లైసెన్స్లు తీసుకొని కార్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. అక్కడ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయి చెప్పండి. అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయంటే లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఇండియాకి పంపించేస్తారు, అంత ఘోరంగా ఉంటాయి. లేదంటే చలానా వేసి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసేస్తారు. వెహికల్ యాక్ట్ విషయాల్లో అంత స్ట్రాంగ్ గా ఉంటారు వాళ్ళు. దుబాయ్ వరకు ఎందుకబ్బా. జీడిపిలో మన ఇండియా 6th పొజిషన్లో ఉంది కదా, 36th పొజిషన్లో ఉన్న మలేషియాతో కంపేర్ చేశాను అనుకో, మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకురా మలేషియా అంటే, మలేషియా కూడా మనలాగే 2-wheelers ఎక్కువగా ఉండే కంట్రీ. అక్కడ పోలీసులకి ఏం టార్గెట్స్ ఉండవే, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం మనకులా ఉండవే, అయినా సరే అక్కడ ఫైన్లు వేస్తారు. సేమ్ ఇక్కడలాగే అక్కడ ఫైన్లు వేస్తారు, రోడ్డు మధ్యలో పోలీసులు ఆపుతారు. కానీ అక్కడ ఉన్న ప్రజలకి ఒక అకౌంటబిలిటీ ఉంది, ఒక అవేర్నెస్ ఉంది. పోలీసులు ఆపితే ఏం చేయాలి, ఆపిన తర్వాత ఏం చూపించాలనేసి. ఇక్కడ అన్నీ ఉన్నా సరే భయపడతారు, హెల్మెట్ ఉన్నా సరే ఆపుతారు. వెళ్ళిన పని టైం లేట్ అయిపోతుందన్న ఉద్దేశంతో రాంగ్ రూట్లోకి వెళ్తారు. రాంగ్ రూట్లోకి వెళ్ళి ఏదో ఒక యాక్సిడెంట్ చేసుకుంటారు. అసలు మీకు ఇంకొక విషయం చెప్తే నవ్వుతారు. ఇండియాలో పోలీసులు వెహికల్ చెకింగ్ కోసం ఆపడానికి సుప్రీంకోర్టు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. ఆ రూల్ ఒక్కడు కూడా పోలీసులు పాటించినట్టు నాకు కనిపించదు. ఎక్కడో మెట్రో సిటీస్లో ఎప్పుడో ఒకసారి, రాజమండ్రిలోనే సరే ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది. ఆ రూల్ ఏంటనుకుంటున్నారు, 200 meters దూరంలోనే వెహికల్స్ చెకింగ్ జరుగుతున్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది, లేదంటే హెల్మెట్ చెకింగ్ జరుగుతుంది అని చెప్పేసి తెలియాలి. తెలిసేటట్టు సైన్ బోర్డ్స్ పెట్టాలి. కానీ మన పోలీసులు ఏం చేస్తారు చెప్పండి, చెట్టు చోటను దాక్కొని, రోడ్డు టర్నింగ్లో దాక్కొని, ఎవరిని వచ్చారంటే వాళ్ళ వెనకాల పరిగెట్టి, బండి ఆపకపోతే లాఠీలు ఇసురు కొట్టి, ఇలాంటివన్నీ చేస్తారు. చూడండి, ఇక్కడ నా ఉద్దేశం ఒకటే, పోలీసులు ఆపాలి, ఒక ప్రాపర్ వేలో ఆపాలి, అది వాళ్ళ జాబు. ప్రాపర్ వేలో ఆపాలనేది ఒక రూలు. ఈ రూల్ వాళ్ళు పాటించట్లే. ఇక్కడ జనాలది కూడా చాలా మిస్టేక్ ఉంది. జనాలది ఏంటి, నాది కూడా చాలా మిస్టేక్ ఉంది. నేను హెల్మెట్ పెట్టుకోవాలి, నా బాధ్యత అది. ప్రాపర్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి, హెల్మెట్ మెయింటైన్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. నేను ఇలాంటివన్నీ ఫాలో అవ్వనప్పుడు మాట్లాడే రైట్ నాకు అస్సలు లేదు. కానీ ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ విషయాలు చాలామందికి అవేర్నెస్ లేక జరుగుతున్నాయి. ఈ అవేర్నెస్ అనేది కల్పించాల్సిన బాధ్యత
గవర్నమెంట్ది, పోలీసులదే. వన్స్ అవేర్నెస్ గానీ వచ్చిందంటే ఎవరు ఇలాంటి మిస్టేక్ చేయరు అనేది నా ఉద్దేశం. నేనైతే 100% హెల్మెట్ పెట్టుకొని ప్రాపర్ డాక్యుమెంట్స్తో తిరుగుతున్నాను. మీరు కూడా అలాగే తిరుగుతారని, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, వెహికల్స్ ఆపుతున్నప్పుడు వెనక్కి తిరగకుండా, సడన్ గా బ్రేకులు వేయకుండా, భయపడకుండా పోలీసులు ఆపితే ఆపుతారని ఉద్దేశంతో ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను. సో ఉంటాయి ఇంకా. బాయ్ బాయ్.